ప్రపంచ దేశాలకు పెద్దన్న అని చెప్పుకునే అమెరికాలో పరిస్థితులు ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సూటిగా చెప్పాలంటే ఆ దేశం నిరుద్యోగంతో అల్లాడుతోంది. గత 2-3 ఏళ్లుగా నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో పెరిగిపోగా ఇప్పుడు ఉద్యోగాల కోత ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఉద్యోగ మార్కెట్ను అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ రెండిటి దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని, కొత్త ప్రాజెక్టులతో, పెద్ద ఎత్తున నియామకాలతో మళ్లీ ఐటీ రంగం కళకళ్లాడుతుందని ఆశిస్తున్నా అలాంటిదేం జరగడం లేదు. ఆ కలలన్నీ కలలవుతూ వస్తున్నాయి. గతేడాదిలో యుఎస్లో ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్టు సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 32,000 ఐటీ ఉద్యోగాలు పోయినట్టు తెలుస్తోంది. 2024లో ఇది 2వ నెల మాత్రమే. ఇప్పటికే 32,000 ఐటీ ఉద్యోగాలు పోవడం అంటే మాటలు కాదు. గణాంకాల్లో చెప్పాలంటే 2022తో పోలిస్తే 2023లో అమెరికాలో ఉద్యోగాల కోత 98% పెరిగిందని ఇటీవలే కొన్ని నివేదికలు వెలువడ్డాయి. ఆ వెంటనే ఐటీ కోతలు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం చాలా చిన్న సంస్థలు మొదలుకొని దిగ్గజ సంస్థల వరకు ఉద్యోగాల కోతలకు తెగబడుతున్నాయి. నూతన నియామకాలు దేవుడెరుగు. ఉన్న ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలైన అమెజాన్, యూనిటీ సాఫ్ట్వేర్, గూగుల్ తదితర సంస్థలు ఉండడం గమనార్హం. యుఎస్లో ఐటీ రంగంలో కష్టకాలం కొనసాగుతున్నట్లు ఈ పరిణామాలతో స్పష్టమవుతోంది. తాజాగా అమెరికాలో ప్రాప్టెక్ అనే అంకుర సంస్థ సీఈఓ ఉద్యోగులందరితో మాట్లాడాలి అని గూగుల్ మీట్ ఏర్పాటు చేసి దాదాపు 200 మంది ఉద్యోగులను తీసేస్తున్నామని చావు కబురు చల్లగా చెప్పాడట. ఏదో గుడ్ న్యూస్ చెబుతాడని భావించిన ఉద్యోగులకు ఆ వార్త వినేసరికి దిమ్మ తిరిగిపోయింది. Better.com అనే ఆన్లైన్ మార్ట్గేజ్ లెండింగ్ సేవల సంస్థ తన రియల్ ఎస్టేట్ విభాగంలోని ఉద్యోగులందరినీ ఇదే విధంగా జూమ్ కాల్ ద్వారా తొలగించి మర్చిపోని గుర్తులను మిగిల్చింది. స్నాప్ ఇంక్ అనే సంస్థ తన ఉద్యోగుల్లో 10% తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఓక్తా ఇంక్ అనే మరో సంస్థ 400 మంది ఉద్యోగులను తీసివేయనున్నట్టు గత నెలలో స్పష్టం చేసింది. కృత్రిమ మేధ ప్రభావం నానాటికి పెరుగుతూ ఉండడంతో టెక్నాలజీ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని, ఫలితంగా ఉద్యోగాలు పోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం, పరిస్థితులు సద్దుమణిగాక వారంతా భారమవుతూ ఉండడంతో ఈ కోతలు లెక్కకు మించి జరుగుతున్నాయి. మరోవైపు ఐటీ సాంకేతిక పరిజ్ఞానంలో వినూత్నమైన మార్పులు వస్తున్నట్టు, అందువల్ల ఇంతకు ముందు మాదిరిగానే సాధారణమైన ఐటీ సేవలు మాత్రమే అందించే ఐటీ కంపెనీలకు మనుగడ ఉంటుందని టెక్కీ నిపుణులు భావిస్తున్నారు.